ఆయన దేవుని కుమారుడు అని, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అని, సజీవుడైన ఈ లోక రక్షకుడు అని రుజువు చేసుకున్నటకు తన జన్మే కాదు గాని తను శ్రమపడి మరణము పొంది తిరిగి పునరుద్ధానం ద్వారా లేచి తను సజీవుడని అపోస్తులు ప్రేమైన శిష్యులకు రుజువు చేసి ఆయన 40 దినముల వరకు పునరుత్థానుడై అనేక మార్లు అనేక చోట్ల తన్ను తాను అగుపరుచుకున్నాడు. ఆ యొక్క 12 మంది శిష్యులతో ప్రభు సహవాసం చేసి ఉన్నాడు. వారితో కలిసి ఆయన సంభాషించి ఉన్నాడు. అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు కూడా జరిగించి ఉన్నారు. వారికి ఆహారం పెట్టి ఉన్నాడు. ఈ విధంగా 40 దినముల వరకు వారిలో విశ్వాసము ప్రబలునట్టుగా దృఢపరచుటకే మహిమ దేహముతో ఉండి కూడా క్రీస్తు ప్రభు 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. కాబట్టి 4వ వచనం చూసినప్పుడు ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాడు. మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టి ఉండుడి. కాబట్టి తండ్రి యొక్క వాగ్దానము దాని కొరకు కనిపెట్టి ఉండుమన్నాడు. అయితే ఆ వాగ్దానము మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురు అనెను. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా అనగా యేసుక్రీస్తు ప్రభు మరణము దేవునికి అర్పణగా అర్పించుకొని సమాధి చేయబడి పునరుత్థానుడై తిరిగి లేచి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. అట్టి దేవుడు పరిశుద్ధాత్మతో అభిషేకించుటకు మీరు పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొందుదురు అని చెప్పారు. అందువలన యెరూషలేములో మీరు వేచి ఉండుమని చెప్పి ఉన్నాడు. పరిశుద్ధాత్మ